హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కుక్కర్లో మునక్కాయ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం వాటర్ పోసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక 1 స్పూన్ ఆవాలు వేసి వీటిని కాస్త చెట్పట్లాడాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కాస్త పింక్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసి మసాలా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకోవాలి. మసాలా ఇలా వేగిన తర్వాత 1 కప్పు టమాటో గుజ్జు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఉప్పు వేసి ఇవన్నీ కలిసి అలాగా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఈ మసాలాలోని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఎంచుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు మునక్కాయ ముక్కలు, ముందుగా ఉడికించి ఘాట్లో పెట్టుకున్న గుడ్లు, 1 గ్లాసు నీళ్లు పోసి బాగా కలిపి దీనిపైన మూత పెట్టి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్లు వచ్చి స్టవ్ ఆపేసాను. కుక్కర్ కూడా చల్లారిపోయింది. 2 విజిల్కే మునక్కాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇంతే ఫ్రెండ్స్, కుక్కర్లో మునక్కాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి.